హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్ మినీ. సో 3-4 డేస్ అయిపోతుంది కదండి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తలే. కొంతమంది క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, అక్క ఏమైంది వీడియోస్ చేస్తలేరు, మాకు క్లారిటీ చెప్పండి, మేము కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి ఏమైనా డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయా, రిక్వైర్ అయితే అవి ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని అడుగుతున్నారండి. సో నేను 3-4 డేస్ నుంచి బిజీ ఉండడం వల్ల నేను అసలు లేదు ఈ వీడియోస్ కూడా. నాకు 3-4 డేస్ నుంచి ఆర్డర్స్ కంటిన్యూ వస్తున్నాయి, అసలు డే అండ్ నైట్ వస్తున్నాయి, డైరెక్ట్ ఆర్డర్స్ వస్తున్నాయి, స్విగ్గీ జొమాటోలో వస్తున్నాయి. అసలు ఎంత కూడా పడుకునేదే లేదు. అండ్ ఇంకోటి కస్టమర్స్ కూడా కొంచెం లేట్ అయిపోయింది ఆర్డర్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు కూడా. అయినా కానీ కస్టమర్స్ కూడా రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి కొంచెం పేషెన్స్తో అట్లే వెయిట్ చేసి ఆర్డర్స్ అనేది తీసుకున్నారు. కొంతమంది స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని కూడా డెలివరీ బాయ్స్ లేట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చి కూడా తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మా కొంచెం కస్టమర్స్ అనేది కొంచెం మంచి కస్టమర్స్ అనమాట. మా వాళ్ళు కొంచెం పేషెన్స్ ఎక్కువ, మంచి రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి కస్టమర్స్ని ఎప్పుడు మీరు వదులుకోకండి, మంచిగా ఉండండి, మంచి ఆర్డర్స్ అనేది చేసుకోండి. ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది, ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది నేను చెప్తాను. మనకి స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఒకటి ఫస్ట్ లైసెన్స్, అదేంటి ఫుడ్ లైసెన్స్, మెనూ కార్డు, 5 ఫుడ్ ఫొటోస్ అనమాట. ఏవైతే మనం రెసిపీస్ పెట్టాలనుకుంటాం దాన్ని ఒక ఐదు ఐటమ్స్ చేసి వీటిని మంచి నీట్గా ఫొటోస్ తీయాలి, అండ్ జిఎస్టీ నెంబర్. సో ఇక్కడ మీరు ఫుడ్ లైసెన్స్ అనేది నేనైతే ఫుడ్ లైసెన్స్ అని ఆన్లైన్లో నేను ఓన్గా తీసుకున్నానండి. యాక్చువల్గా బయట వాళ్ళ ఆన్లైన్లో వస్తుందో రాదో అనుకున్నా, బయట వాళ్ళని అప్రోచ్ చేద్దాం అనుకుంటే ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా కూడా అడిగారు. సో నాకు అంత అమౌంట్ పెట్టడం వేస్ట్, ఎందుకంటే నాకు డౌట్ ఉంది అసలు రియల్ ఫేకా అని డౌట్ ఉండి, అందుకని నేను బయట తీసుకోవడం మ్యాక్సిమం ట్రై చేద్దాం, పోయేదేముంది, పోతే 100 రూపీస్ పోతాయి అని చెప్పి ఆన్లైన్లో ట్రై చేశాను అనమాట. సో నాకు 100 రూపీస్తో ఫుడ్ లైసెన్స్ వచ్చేసింది. సో ఫుడ్ లైసెన్స్కి కావాల్సింది ఏంటంటే ఒకటి రెంటల్ అగ్రిమెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అంతే. ఇవి ఉంటే సరిపోతుంది, మీకు ఫుడ్ లైసెన్స్ అనేది వస్తుంది. అది ఎలా తీసుకోవాలో మీకు కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి. దీనికి రిలేటెడ్ ఇంకొక వీడియో కూడా చేశాను, ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి అనేసి. ఇంకొకటి బయట వాళ్ళ దగ్గర వేస్ట్ అండి, తీసుకోవడం వేస్ట్. మీకు 100 రూపీస్తో అయిపోయేది, అనవసరం మీరు 5,000 10,000 పెట్టే బదులు నేను చెప్తాను, మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు అనేది ఫుడ్ లైసెన్స్ వస్తుంది. మీరు ఎవరి దగ్గర కూడా వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకోటి జిఎస్టీ నెంబర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, జిఎస్టీ నెంబర్ కొన్ని మనం పికిల్స్ పెడతాం కదండి, పికిల్స్కి అండ్ మనం స్నాక్స్ చేస్తాం కదా, స్నాక్స్కి అవే లైక్ మురుకులు, అప్పాలు, జంతికలు, స్వీట్స్, అలాంటి దానికి జిఎస్టీ నెంబర్ ఖచ్చితంగా కావాల్సింది. మిగతా దానికి కర్రీస్ కానీ, చపాతీస్ కానీ, దోశ, టిఫిన్స్ అట్లాంటికి జిఎస్టీ నెంబర్స్ ఏం అవసరం లేదు. వీటికి మాత్రం జిఎస్టీ నెంబర్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇంకోటి మెనూ కార్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. మెనూ కార్డ్ మీరైతే ఏమేమైతే ఐటమ్స్ మీరు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటారో, ఏదైతే మీరు పెట్టాలనుకుంటారో స్విగ్గీ జొమాటోలో అవి మాత్రం మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకోటి మెనూ కార్డ్ ఎలా ప్రిపేర్ చేయాలంటే, దానికి ఏం లేదు, మీరు ఏవైతే మెనూ కార్డ్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఐటమ్స్ అనమాట, అవి ఐటమ్స్ మంచిగా రాసుకొని, దానికి ఎంత మీరు అమౌంట్ పెట్టాలనుకున్న ఆ అమౌంట్ కూడా వేసుకొని చార్ట్ మొత్తం అంతా చేయండి. మీకు దానికి డీటెయిల్గా చెప్పండి, మీకు ఏ డిజైన్ కావాలి, ఎలా కావాలి అన్నీ చెప్తే నీట్గా దాన్ని అనేది చేసి ఇచ్చేస్తుంది అనమాట. దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫొటోస్ అనమాట, మినిమం 5 ఫొటోస్ ఉండాలి. స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆన్బోర్డ్ అయినప్పుడు ఖచ్చితంగా మినిమం 5 ఫొటోస్ ఉంటే మాత్రమే అది మీకు ఆన్బోర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 5 రెసిపీస్ ఏమైనా మంచిగా నీట్గా 5 రెసిపీస్ కుక్ చేసి దాన్ని నీట్గా డెకరేట్ చేసి అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు డెకరేషన్ కూడా నీట్గా ఉండడం వల్ల ఏంటంటే అట్రాక్ట్ చేయొచ్చు అనమాట, మాకు కస్టమర్స్ నుంచి అట్రాక్ట్ చేయాలి. డెకరేషన్ కూడా నీట్గా కూడా సరిపోదండి, ఫుడ్ కూడా టేస్ట్ ఉంటేనే మనకి ఆర్డర్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి కంటిన్యూగా. ఒకటి ఇవి మనకి కావాల్సిన 4 అనమాట. ఒకటి ఫుడ్ లైసెన్స్, ఒకటి జిఎస్టీ నెంబర్, మెనూ కార్డ్, 5 ఫొటోస్ అనమాట. సో ఈ 4 ఉంటే మనం ఈజీగా ఆన్బోర్డ్ అవ్వచ్చు. అండ్ స్విగ్గీలో ఆన్బోర్డ్ అయ్యే ముందు మనము ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసినాక మనకి స్విగ్గీ అనేది పేమెంట్ ఫస్టే తీసుకుంటుంది. యాక్చువల్గా దానికి మొత్తం ఆన్బోర్డింగ్కి 1,800 ఛార్జ్ చేస్తాడు, 1,800 సమ్ చేంజ్ పడుతుంది. కానీ బట్ స్టార్టింగే మీకు 900 దాకా స్విగ్గీలో ఆన్బోర్డింగ్ అవ్వడానికి అమౌంట్ కట్ చేసుకుంటాడు.
కట్టాలి, కట్ చేసుకోడు, కట్టాలి. కట్టినాక మేము ఆన్ బోర్డ్ అవుతారు. 24 నుంచి 42 hours లోపల మేము ఆన్ బోర్డ్ అయిపోతారు. అండ్ ఇంకోటి జొమాటోలో అలా ఉండదు. జొమాటోలో ఫస్ట్ వాడు మీరు ఆన్ బోర్డ్ అవ్వాలంటే మీకు ఫస్ట్ 1 week అనమాట. మీరు ఏదైతే చేస్తూ ఉంటారో జొమాటోలో కూడా 9,000 రూపీస్ ఏమో తీసుకుంటారు ఆన్ బోర్డింగ్ ఫీజ్ అనేది. సో ఆన్ బోర్డింగ్కి వీక్లీ 4 weeks అనమాట. 200-300 అట్లా కొంచెం అమౌంట్ కట్ చేసుకుంటూ వస్తాడు. మీకైతే ఎంత అయితే ఆర్డర్స్ వస్తో ఆర్డర్స్ని బట్టి కొంచెం అమౌంట్ అనేది కట్ చేసుకుంటూ వస్తాడు. ఫస్టే తీసుకోడు జొమాటోలో అయితే. అండ్ ఇంకోటి జొమాటోలో ఫస్ట్ 1 month మాత్రం వాడు ఏవైతే కమిషన్ ఉంటే ఆ కమిషన్ తీసుకోరు. మీరు ఎంతైతే అమౌంట్ పెడతారో ఆ అమౌంట్ అనేది ఎగ్జాక్ట్ ఇస్తాడు. ట్యాక్సెస్ అనేది, టీడీఎస్ అనేది ఏది కట్ చేయడు. ఓన్లీ ఆఫ్టర్ 1 month తర్వాత వాడు సమ్ అమౌంట్ అనేది ఉంటుంది కదా, వాడు 30% అనమాట. స్విగ్గీ జొమాటో 30% అనేది వాడు ఖచ్చితంగా కట్ చేస్తాడనమాట. సో ఫస్ట్ 1 month అయితే జొమాటోలో అసలు ఏం కట్ చేసుకోడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాడు ఏదైతే మనకు ఆన్బోర్డింగ్ ఫీజ్ అది ఉంటుందో అది మాత్రమే మనం ఏదైతే మనం ఆర్డర్స్ వచ్చి మేము యాక్సెప్ట్ చేసి ఆర్డర్ ప్రిపేర్ చేసి ఇస్తామో అందులోకెళ్ళి వీక్ ఇంత అని కట్ చేస్తాడనమాట. సో ఇది స్విగ్గీ జొమాటోలో ఆన్ బోర్డింగ్ కావాలి అంటే ఇవి మనకు కావాలి. ఒకటి ఫుడ్ లైసెన్స్, అదే ఫసై లైసెన్స్ అంటారు, మెనూ కార్డ్, జిఎస్టీ అండ్ ఫొటోస్. ఇవి ఉంటే మనము ఈజీగా స్విగ్గీ జొమాటోలో ఆన్ బోర్డ్ అవ్వచ్చు. అండ్ ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఆన్ బోర్డ్ అవ్వాలి, ఇంకొక వీడియో నేను చేస్తాను. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి మాకు కూడా హెల్ప్ చేయండి అక్క, ఎవరైనా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఎలా చేయాలి అనేది నేను డీటెయిల్గా చెప్తూ ఉంటాను. మీరు ఏం వరీ అవ్వద్దు, ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో and like, share and subscribe to my channel Mom's Kitchen Mini. Bye.